రాజకీయ నాయకులు మేము ఏం చేసినా వాసనే రాదని చెప్పుకుంటారు. కానీ అందరూ దొంగలే. ఏమైందంటే కర్ణాటకలో సిబిఐని బ్యాన్ చేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎందుకు? అక్కడ సీఎం కేసులు ఇరుక్కున్నాడు. అక్కడ సీఎం మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా స్కామ్లో దొరికిపోయిండు. ఓ 14 ప్లాట్లు ఆయన పెళ్ళానికి కట్టబెట్టిండు, వాల్యుబుల్ భూములు. ఆయన భార్య పేరు ఉన్న భూములేమో గవర్నమెంట్కు ఏదో దాని కింద అప్పయిపోయిండు. వాల్యూ అసలు ఏమాత్రం వాల్యూ లేని భూములు. ఎక్కడైతే కోట్ల రూపాయలు వాల్యూ చేస్తారో అక్కడ ప్లాట్లు మాత్రం ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది మూడా స్కామ్. ఆల్రెడీ మనకు తెలుసు కదా, గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చిండ్రు. తర్వాత లోకాయుక్తకు పోతే లోకాయుక్త కూడా గోహెడ్ అన్నారు. మైసూర్ పోలీసులు విచారించబోతున్నారు. సిబిఐ కూడా ఎంట్రీ కావాలి, సిబిఐ చేత విచారణ జరిపించాలనే డిమాండ్ కర్ణాటకలో బాగా వచ్చింది. ఇప్పుడు సిబిఐ బ్యాన్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఏమన్నట్టు? ఇప్పుడు ఈయన ఎవరు, సిద్ధరామయ్య స్కామ్ చేసినట్ట చేయనట్ట? స్కామ్ చేయకపోతే భయం ఎందుకు? సిబిఐని ఎందుకు బ్యాన్ చేసిండ్రు? స్కామ్ చేయకపోతే రాని, సిబిఐ కాకపోతే ఎవరన్నా రాని, ఏముంటుంది? భయం ఎందుకు? సేమ్ మన తెలంగాణలో కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ బ్యాన్ చేసిండు. ఎప్పుడు 2021 ఆగస్టు అనుకుంటా బ్యాన్ చేసిండు సిబిఐని. బీజేపీ వాళ్ళు కక్ష కడుతున్నారు, బీజేపీ వాళ్ళు అది చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి సిబిఐ అనుమతులను సాధారణ అనుమతులను రద్దు చేసిండు అప్పుడు ప్రభుత్వం. చేసినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం, ఇప్పుడున్న మంత్రులు వాళ్ళంతా ఏం మాట్లాడింది తెలుసా? సేమ్ నేను మాట్లాడిండ్రు. మీకు తప్పులు చేయకపోతే మీకు భయం ఎందుకు? తప్పులు చెబితే మీకు భయం ఎందుకు? మీరు ఎందుకు అనుమతులు రద్దు చేసుకున్నారు? ఎందుకు సాధారణ అనుమతిని రద్దు చేసినారు? ఎందుకు బ్యాన్ చేసింది సిబిఐని రాష్ట్రంలో? మీరు అవినీతికి పాల్పడారని దీంతో తేలిపోయిందని మాట్లాడినారు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. సిబిఐ మీద బ్యాన్ ఎత్తలేదు తెలంగాణలో. ఇప్పటికీ బ్యాన్ ఉంది. బ్యాన్ ఎత్తాలన్న ఆలోచన లేదు వీళ్ళకి. సిబిఐ మీద బ్యాన్ ఎత్తొచ్చు కదా, అంతా సుప్పిని అదే కదా వీళ్ళంతా. మరి ఇంకా అట్లాంటప్పుడు సిబిఐ మీద బ్యాన్ ఎత్తేసి జనాలకు ఏమైనా చేసుకోండి అని ఒక ఓపెన్ ఛాలెంజ్ విసుకోవచ్చు కదా. మస్తు స్కాములు, ఒక్కొక్క మినిస్టర్ పేరు మీద ఒక్కొక్క స్కామ్ బయటకు వచ్చింది, చూసినాం కదా. సిబిఐ మీద సిబిఐతో విచారణ జరిపించాలంటే జరపనియరు. ఈవెన్ బీఆర్ఎస్ మీద కూడా సిబిఐతో విచారణ జరపనియరు. ఎందుకంటే దానికోసం ఓపెన్ చేస్తే వీళ్ళ మీద స్కామ్లను కూడా సిబిఐ తోడుతుంది కాబట్టి. అదే కదా, కర్ణాటక స్కాములకు ఇక్కడ స్కాములకు బాగా లింకులు ఉన్నాయి, మనకు తెలుసు కదా బయటపడాయన్నీ. అక్కడ ఈడీ ఏం చేసింది, అక్కడ మంత్రులు రాజీనామా ఎందుకు వేయాల్సి వచ్చింది, ఓ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా వేయాల్సి వచ్చింది, అవన్నీ చూసినాం కదా. ఇప్పుడు మరి కర్ణాటకలో సిబిఐ బ్యాన్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు అవినీతికి పాల్పడదు, వీలేగా చెప్పేది మాది అసలు అవినీతి అనేది ఉండదు మా దాంట్లో అని. సీఎంఏ కేసులో ఇరుక్కున్నాడు. వీడికి వచ్చే వరకు ఇక్కడ సీఎం మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి తెలంగాణలో. కానీ ఇక్కడ సిబిఐ మీద బ్యాన్ ఎందుకు ఎత్తలేరు? అంటే డ్యూయల్ 2 నాలుగల ధోరణి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిబిఐ ఎందుకు బ్యాన్ పెడతారు, ఎత్తాలన్నారు. మీరు గవర్నమెంట్లోకి వచ్చినాకనేమో సిబిఐ బ్యాన్ ఎందుకు ఎత్తారు? సిబిఐ బ్యాన్ చేసుకొని ఎందుకు ఉంది ఇంకా? ఇది గమనించాలి జనం. అంటే ఇక్కడ ఏదైనా జరిగితే సిబిఐ రావుదా? అంటే ఇక్కడ ఏమన్నా జరగని మీరంతా అసలు అవినీతి దూరం ఉంటారా? మీరంతా అసలు ఎన్ని కలెక్షన్లు, ఎన్ని కథలు, ఎన్ని ఆఫీసులు, ఒక అనాథరైజ్డ్ సైమల్టేనియస్గా ప్రభుత్వమే నడుస్తున్నట్టుంది పక్కన నుంచి. ఓ ప్రభుత్వం ఇట్లా ఉంటే, మనకు సెక్రటరీలో ప్రభుత్వం కనిపిస్తుంటే దాని బిసైడ్ ఆల్టర్నేట్గా ఇంకొక గవర్నమెంట్ నడుస్తున్నట్టే కనిపిస్తుంది. ఎవ్వరి పని వాళ్ళదే, మంత్రుల పని మంత్రులు చేసుకుంటున్నారు, సీఎం పని సీఎం చేసుకుంటున్నాడు. ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు, ఎవరి కథలు వాళ్ళు, ఎవరి అన్నదమ్ములు వాళ్ళు, ఎవరు చాలా బిజీగా ఉన్నారు అందరూ. కానీ సిబిఐ మీద మాత్రం బ్యాన్ వేస్తాం, సిబిఐ మీద బ్యాన్ ఎత్తాం. అప్పుడు మాట్లాడేది మీ నాలుకనే, ఇప్పుడు మాట్లాడేది మీ నాలుకనే కదా. అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. సిబిఐ అంటే ఎందుకంత భయం వీళ్ళకు? కర్ణాటకలో బ్యాన్ చేసి, తెలంగాణలో బ్యాన్ చేసి, జనాల ముందు మళ్ళీ వైట్ షర్ట్ వేసుకొని మేమందరం అసలు అవినీతి అనేది వాసన రానియం మా దగ్గరికి, మేము అసలు ఎక్కడిది అవినీతి, అసలు డబ్బులు లేవు, ఏం లేవు, ఇట్లా మాట్లాడతారు. గవర్నమెంట్లో డబ్బులు లేవు, గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు, గవర్నమెంట్ ఇన్కమ్ తగ్గిపోతుంది, లీడర్ల ఇన్కమ్ పెరిగిపోతుంది. తెలంగాణలో ఇప్పుడు జరుగుతుంది అదే. లీడర్లకు ఇన్కమ్ ఏం తగ్గలేదు, పెరిగింది బాగా. లీడర్లకు రకరకాల వ్యవహారాలు, మొత్తం లీడర్లకు పర్సనల్గా ఇన్కమ్ పెరిగింది, గవర్నమెంట్ ఇన్కమ్ తగ్గింది. అంటే పేదలకు ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ ఏమో తగ్గిపోయింది. లీడర్లు వ్యక్తిగతంగా ఆస్తులు కూడా పెడుతున్నారు. అందుకే కదా ఈ సెటిల్మెంట్లు. అసలు ఒక్కదానికి రెస్పాండ్ గారు వాళ్ళు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఆడ మొత్తం సెటిల్మెంట్ చేస్తున్నాడు. 500 గజాల లోపల ఇల్లు కట్టాలంటే 10 లక్షలు ఇవ్వాలి.
500 గజాల కన్నా పైనలు కట్టాలంటే 18 లక్షలు లంచం ఇవ్వాలని ఓపెన్గా ఆరోపణ చేస్తే ఇప్పటిదాకా దిక్కులేదు. ఆడ ఆనంద కన్వెన్షన్ అని హిమాయత్ సాగర్లో లోపల కట్టినరు, ఒక 10 ఎకరాలు ఉంటుంది. ఆడ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు తిరుపతి ఆయన ఎవరు కొండలరెడ్డి సెటిల్మెంట్ చేసిన అని చెప్పి ఎవరు ఆరోపణ చేసినారు, బాలకృష్ణ ఆరోపణ చేసినారు. ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదు, అది ఇప్పటిదాకా నోటీస్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు. ఇంకా దానికి బట్టి అర్థం కాదా మనకి ఏం జరుగుతుందో. నయీం మన్సూర్ని కూడా రంగంలోకి దింపిరని ఆల్రెడీ కోడై కూస్తున్నారు తెలంగాణ అంతా. నయీం మన్సూర్ని కూడా వాడుకుంటున్నారు. దేనికోసం వాడుతున్నారు? జనాల కోసమా? జనాలకు మంచి చేస్తున్నారు నయీం మన్సూర్ ఏమన్నా? ఇది వీళ్ళ కథ. సిబిఐ బ్యాన్, వీళ్ళు పత్తిత్తులు, జనాలు మాత్రం పేదోళ్ళు, వీళ్ళు మాత్రం డబ్బులు ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.